హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. నా పేరు ప్రసన్న. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఏ అండ్ యాన్ గురించి మీకు ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ అంటే నౌన్ ముందు యూజ్ చేసే చిన్న వర్డ్స్. మనకి ఇంగ్లీష్లో 3 ఆర్టికల్స్ ఉంటాయి: ఏ, యాన్, ద. ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటారు. మనం ఈ వీడియోలో మాత్రం ఏ అండ్ యాన్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఏ అన్నది మనకి తెలిసింది ఏంటంటే, ఏ అనేదాన్ని కాన్సనెంట్స్ ముందు వాడతాము, యాన్ అనేది ఓవెల్స్ ముందు వాడతాము, ది అంటే ఏదైనా ఒక పర్టికులర్ వస్తువు గురించి కానీ, పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ చెప్తున్నప్పుడు వాడతాము, రైట్? సో ఏ అండ్ యాన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే, ఏని కాన్సనెంట్స్ ముందు వాడతాము, యాన్ని ఓవెల్స్ ముందు వాడతాము అని. కానీ మీరు ఇంకా డీప్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏని కాన్సనెంట్ సౌండ్ ముందు వాడతాము, యాన్ని ఓవెల్ సౌండ్ ముందు వాడతాము. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 26 లెటర్స్ ఉంటాయి. 26 లెటర్స్లో మనకి 5 ఓవెల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 ఓవెల్స్ 20 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మీకు అర్థమవుతుందా? మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈ 26 ఆల్ఫాబెట్స్లో వీ హ్యావ్ 5 ఓవెల్స్. దే ఆర్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 ఓవెల్స్ కలిసి 20 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ రిమైనింగ్ ఉన్నవన్నీ ఏంటి? కాన్సనెంట్స్. రిమైనింగ్ 21 లెటర్స్ కూడా కాన్సనెంట్స్ అంటాం. ఈ 21 లెటర్స్ 24 కాన్సనెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఏ అనేదాన్ని కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేస్తాం, యాన్ని ఓవెల్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం. దాన్ని ఏదైనా స్పెసిఫిక్ నౌన్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఏని కాన్సనెంట్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం, యాన్ని ఓవెల్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా ఈజీగా మీకు చెప్తున్నా, తెలుగులో ఆ నుండి అమ్మహ వరకు వచ్చే ప్రతి సౌండ్ని ఓవెల్ సౌండ్ అనే అంటాము. అండ్ అచ్చు శబ్దాలు అన్నీ ఓవెల్ సౌండ్స్, హల్లు శబ్దాలు అన్నీ కాన్సనెంట్ సౌండ్స్. ఓకేనా? మనం కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటంటే, ఐ యామ్ డాష్ ఎంఏ లిటరేచర్ అని ఇచ్చి ఆ బ్లాంక్లో ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ ఫిల్ చేయమన్నాం అనుకోండి, మనకి ఇమీడియట్గా మైండ్లోకి వచ్చేది ఏంటి? అక్కడ ఎం ఉంది, సో ఎం ఈజ్ కాన్సనెంట్ కాబట్టి ఏ అని మనం ఫిక్స్ చేస్తాం. బట్ అక్కడ ఎం ఉంది, ఎం అనేది కాన్సనెంటే, కానీ అది ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? ఎం. ఎం, ఏ, ఏ, ఏ సౌండ్ అంటే అచ్చు శబ్దం. అచ్చు శబ్దం ముందు ఏమొస్తుంది? యాన్ వస్తుంది. సో ఐ యామ్ ఏ ఎంఏ ఇంగ్లీష్ కాదు, ఐ యామ్ యాన్ ఎంఏ ఇంగ్లీష్. అలాగే యూజ్ఫుల్ పెన్ ముందు ఏ ఆల్ఫాబెట్ వస్తుంది? ఏ వస్తుందా, యాన్ వస్తుందా? ఏ వస్తుంది. ఎందుకు ఏ వస్తుంది? యు అన్నది ఓవెల్ కదా, ఓవెల్స్ ముందు యాన్ కదా యూజ్ చేస్తాం. ఏ ఎందుకు వస్తుంది? నేను ఇందాకలే చెప్పాను, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు వస్తుంది, యాన్ అనేది ఓవెల్ సౌండ్ ముందు మాత్రమే వస్తుంది. సో యు అనేది ఓవెల్ అయినప్పటికీ అది ప్రొడ్యూస్ చేసే సౌండ్ కాన్సనెంట్ సౌండ్. సో మనం యు ముందు ఏ యూజ్ చేస్తాం, యాన్ యూజ్ చెయ్యం. ఓకే, ఎం ముందు యాన్ యూజ్ చేస్తున్నాం. నేను అక్కడ ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్లో ఎం ముందు యాన్ యూజ్ చేశా. ఎందుకు? ఎం అనేది అక్కడ ఎం, ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అచ్చు శబ్దం, కాబట్టి దాని ముందు యాన్ రావాలి. అలాగే యూస్ఫుల్ పెన్లో యు, 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 యు అనేది హల్లు శబ్దం, కాబట్టి యు ముందు ఏ రావాలి. ఆర్ యు క్లియర్? మీకు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీరు కామెంట్లో పెట్టండి. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్టికల్స్ అన్నవి ఎలా యూజ్ చేస్తాం? ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఫస్ట్ లెటర్ని బేస్ చేసుకొని యూజ్ చేయం. ఫస్ట్ లెటర్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ని బేస్ చేసుకొని ఏ యాన్ యూజ్ చేస్తాం.
ఇది బాగా బ్రెయిన్లో పెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకొని ఈ ప్రాక్టీస్ మొత్తం కంప్లీట్ చేసి నాకు కామెంట్స్లో మీ ఆన్సర్స్ చెప్పండి. దీని ఆన్సర్స్ నేను రేపు షార్ట్స్లో ఇస్తాను. ఓకే. Thank you for watching my video. If you like this video, please like, share and subscribe.